ఏవండి? అక్క, మీరిక్కడ ఉండడం నాకు ఇబ్బంది లేదు. అందుకే మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయినా మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చాను. అది కాదండి, మీతో మేం కొంచెం... వద్దు. మీరు మాట్లాడబోయే కొన్ని మాటలు ఇప్పుడు వినే స్థితిలో నేను లేను. దయచేసి నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి. మీ పనులు మీరు చేసుకున్నంతవరకు నాకు అభ్యంతరం లేదు. నన్ను పలకరించాలని చూసినా, నాకేదో చెప్పాలని ప్రయత్నించినా అది నాకు ఇబ్బంది అవుతుంది. అందుకే మీ పని మీరు చూసుకోండి. ఇంకెప్పుడు నాతో మాట్లాడే ప్రయత్నం చేయకండి. అక్క, ఒక్క నిమిషం. ఏంట్రా ఇది? అక్క కోసం అని వచ్చి అక్క కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా మాట్లాడలేకపోతున్నావు. మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు కదన్నయ్య. ఊరి పరిస్థితి తెలుసు, కానీ అక్క ఏ పరిస్థితిలో ఉందో తెలీదు. ఊరంతా గౌరవిస్తున్నా తనెందుకో మనుషులకి దూరంగానే ఉంటుంది. ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతోంది. అవును మాధవ్, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో తెలుసుకునే ప్రయత్నం కూడా వదిన చేయడం లేదు. ఒక్క క్షణం మనతో మాట్లాడితే జరిగిందంతా చెప్పి, మీరు పరాయి వాళ్ళు కాదు, మీరు మా వదిన అని ఆవిడికి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆవిడ అవకాశమే ఇవ్వట్లేదు. నాతో మాట్లాడొద్దు అని కరాఖండిగా చెప్పేసి వెళ్తోంది కదా. ఇప్పుడు తనతో ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం? ఆమె కోసం అనవసరంగా ఇంత దూరం వచ్చినట్టుంది.